హిందువులందరూ పరమ పవిత్రంగా భావించే భగవద్గీత ఈరోజు ప్రపంచ భాషలన్నిటిలోనూ తర్జుమా అయి ప్రపంచ దేశాల ప్రజలు భగవద్గీత పేరు వినగానే మనస్సులో నుంచి ఒక భక్తిభావం ఉప్పొంగుతూ ఉంటుంది. దీనికి కారణం భగవద్గీత ఎవరు చదివినా అర్థమైపోతూ ఉంటుంది. స్వయంగా భగవంతుడే కృష్ణుడిగా అవతరించి అధర్మాన్ని రూపుమాపి యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి రథంలో కూలిపోతే భగవంతుడు అతన్ని మాత్రమే కార్యోన్ముఖుణ్ణి చేయకుండా అర్జునుడితో పాటు మనందరికి కూడా ఉపదేశం అందించాడు. యుద్ధాయ కృతనిశ్చయః తతో యుధ్యస్వ భారత అని చెప్పి అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసి మనందరినీ కూడా ఈ ఫలితాల వెంట స్వర్గాల వెంట వంటి మాత్రమే కాకుండా ఫలితం ఆశించకుండా కర్మ చెయ్యని చెప్పి భగవంతుడు మనల్ని కర్తవ్యం వైపు నడిపించాడు. ప్రతి మతం స్వర్గము నరకము అనే కాన్సెప్ట్ దగ్గరే ఆగిపోతుంది. మోక్షం అనేటువంటి సిద్ధాంతం ఇప్పుడున్నటువంటి మతాల సిద్ధాంతాలు పుట్టటానికి కొన్ని వేల సంవత్సరాల ముందే భగవంతుడే ఉపదేశించాడు. ఈ భగవంతుడు ఉపదేశించినటువంటి జ్ఞానం సార్వకాలీనమైనది. అదొక 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా భగవద్గీతను చదివితే అప్పటికున్న జ్ఞానమే లభిస్తుంది. అది భగవద్గీత యొక్క గొప్పతనం. హిందువులందరూ పరమ పవిత్రంగా భావించే భగవద్గీత ఈరోజు ప్రపంచ భాషలన్నిటిలోనూ తర్జుమా అయి ప్రపంచ దేశాల ప్రజలు భగవద్గీత పేరు వినగానే మనస్సులో నుంచి ఒక భక్తిభావం ఉప్పొంగుతూ ఉంటుంది. దీనికి కారణం భగవద్గీత ఎవరు చదివినా అర్థమైపోతూ ఉంటుంది. స్వయంగా భగవంతుడే కృష్ణుడిగా అవతరించి అధర్మాన్ని రూపుమాపి యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి రథంలో కూలిపోతే భగవంతుడు అతన్ని మాత్రమే కార్యోన్ముఖుణ్ణి చేయకుండా అర్జునుడితో పాటు మనందరికి కూడా ఉపదేశం అందించాడు. యుద్ధాయ కృతనిశ్చయః తతో యుధ్యస్వ భారత అని చెప్పి అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసి మనందరినీ కూడా ఈ ఫలితాల వెంట స్వర్గాల వెంట వంటి మాత్రమే కాకుండా ఫలితం ఆశించకుండా కర్మ చెయ్యని చెప్పి భగవంతుడు మనల్ని కర్తవ్యం వైపు నడిపించాడు. ప్రతి మతం స్వర్గము నరకము అనే కాన్సెప్ట్ దగ్గరే ఆగిపోతుంది. మోక్షం అనేటువంటి సిద్ధాంతం ఇప్పుడున్నటువంటి మతాల సిద్ధాంతాలు పుట్టటానికి కొన్ని వేల సంవత్సరాల ముందే భగవంతుడే ఉపదేశించాడు. ఈ భగవంతుడు ఉపదేశించినటువంటి జ్ఞానం సార్వకాలీనమైనది. అదొక 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా భగవద్గీతను చదివితే అప్పటికున్న జ్ఞానమే లభిస్తుంది. అది భగవద్గీత యొక్క గొప్పతనం.